నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జూలై 24వ తారీఖున విజయ్ గారు రాబోతున్నారు. అయితే ఈసారి విజయ్ ఏ టైటిల్ గార్డ్తో రాబోతున్నారు అని చెప్పి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జననాయకన్, ఈ జననాయకన్ అనే సినిమా జనవరి 9వ తారీఖున రిలీజ్ కావాల్సినటువంటి ఒక సినిమా. అయితే దాదాపు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సింది. అప్పుడు ఏదైతే డిఎంకే పార్టీ ఉందో ఈ పార్టీ అనగతొక్కి సినిమాని రిలీజ్ చేయకుండా సెన్సార్ బోర్డు పైన వేసేసి ఆపేసింది. మొత్తానికి ఎన్నికల కోడ్ వచ్చేసింది, మళ్ళీ సినిమా అయిపోయింది. అప్పటి తమిళ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో విజయ్ని రాజకీయాల్లోకే రాకుండా చూడాలని చెప్పి ప్రయత్నించినటువంటి ఒక తరుణంలో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు సినిమా రిలీజ్ కాబోతుంది. ఏంటి మొత్తానికి సినిమాలో ఉన్న ట్విస్ట్లన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా పైన మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ సినిమా వాస్తవానికి ఎన్నికల టైంలో లీకులు కూడా అయిపోయాయి. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అంచనాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే జననాయకన్ కాకుండా చూడాలని డిఎంకే అనుకుంది, తొక్కేయాలని. ఇప్పుడు జననాయకుడు అయిపోయాడుగా, అయిపోయాడు. రియల్ జననాయకుడు అయ్యాడు. రియల్ నుంచి రియల్కి వచ్చాడు. ఇప్పుడు రియల్ జననాయకుడిని ఇప్పుడు ఎవరు ఆపుతారు? ఇప్పుడు ఇది కూడా మంచిదైంది. ఎప్పుడు కూడా అంతా మన మంచిగా అనే సూత్రాన్ని పాటిస్తే ఇలాగే అవుతుంది. డిఎంకే చేసిన తొందరపాటు చర్య వల్ల డిఎంకే తర్వాత కూడా చాలా తప్పిదాలు చేసింది. 6 నెలలు ఆగుతా ఉంది, ప్రతి విషయానికి క్వశ్చన్ చేయకుండా ఉంటా ఉంది, అయినా తొందరపడుతోంది. సరే, అది పక్కకి పెడితే ఈ జననాయకన్ సినిమా ఏదైతే ఉందో జనవరి 9న విడుదల కావాల్సింది. వాళ్ళు ఆపడం వల్ల తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఇవన్నీ జరిగాక మధ్యలో మళ్ళా జూన్లో వస్తుందన్నారు, జూన్లో విడుదల కాలేదు. సో ఇప్పుడు జూలై 24 ఖచ్చితంగా తేదీ ఇచ్చారు. మీరు అన్నారు ఇప్పుడు ఏ రకంగా ఆయన టైటిల్ కార్డు పడుతుంది. జనవరి 9న అనుకోండి, దళపతి విజయ్ అని పడి ఉండేది. డిఎంకే అనవసరంగా కోరితోటి తలగోక్కున్నట్టు అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ జోసెఫ్ అని పడుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకా కడుపుమంట మీకు అన్నా. ఎప్పుడు కూడా ప్రతి చెడు ఒక మంచికి దారి తీస్తుందంటే ఇదే. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏం జరిగిందంటే, వాళ్ళ కొడుకున్నాడు కదా జేసన్ సంజయ్, అతను దర్శకత్వం వహించి సిగ్మా అనే సినిమా తీశాడు. ఆ సిగ్మా యాక్చువల్గా జూలై 31 రిలీజ్ కావాలి. తండ్రి కోసం దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు. అది ఆగస్టుకి మారింది డేట్. సందీప్ కిషన్ హీరో. అయితే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, తండ్రి కోసం మార్చుకున్నాడా, లేకపోతే తండ్రి వేవ్ ముందు సినిమా ఇదవుతుందని ఆపుకున్నాడా? ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఇంకా పెద్ద హిట్ చేస్తారు. అందులో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆయన మీద జరిగిన కుట్రలన్నింటి మీద కోపంగా ఉన్నారు. సో ఇవన్నీ కలిపి ఈ సినిమాని 2 ఎక్కువ విజయాన్ని సంతరించి పెడుతుంది ఖచ్చితంగా. అందులో డౌట్ అక్కర్లే మనకి. సో విజయ్ జననాయకుడిగా ఇందాక మీరు అన్నట్టుగా సాధారణంగా ముఖ్యమంత్రి అయ్యాక సినిమాలు కొన్ని రోజులు అట్లీస్ట్ చేయరు. కానీ ఈయన చేయకుండానే ఇప్పుడు ముందు ఒక వివాదాన్ని సృష్టించింది డిఎంకే. అది ఈయనకి ప్లస్ అయింది. ఆయన ఎవరిని ఆపలేకపోయారు. ఎవరు మీరు జెన్జీ కిడ్స్ని ఆపలేకపోయారు. మీరు ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేయించుంటే డిఎంకే చాలా తప్పులు చేస్తోంది. చూసారా, మీకు అనుభవం ఎంత ఉన్నప్పటికీ అసూయ అనేది మనిషిని అణగదొక్కేస్తుంది, అధపాతాళం తొక్కేస్తుందంటే అందుకు ఉదాహరణ డిఎంకే. వాళ్ళకి పరిపక్వత రాలేదు రాజకీయాల్లో. మరి అంత ద్రవిడవాద సిద్ధాంతాలు అంటారు, అన్ని సంవత్సరాలుగా డిఎంకే ఉందంటారు. ఇక్కడ ప్రతివాడు నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి తెలుసా? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. మనం పడ్డా లేచినా ఒకేలా ఉండాలి. మనం కుట్రలు కుతంత్రాలు అవసరంలా, మీ వర్క్ మిమ్మల్ని నిలబెడుతుంది. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది వీళ్ళెవ్వరికీ లేదు. రాజకీయంగా వీళ్ళు చాలా సీనియర్స్ అయ్యామని అనుకుంటారు, కానీ బుద్ధి విషయంలో ఎవడు సీనియర్ కాలేదు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. ఇదే ఆయన మీద అభిమానంతో చెప్పట్లే, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, మనం నేర్చుకోవాలి మనుషుల దగ్గర నుంచి. ఆ విషయంలో ఆయన ఆదర్శం. అదేవిధంగా ఇప్పుడు విజయ్ కూడా ముఖ్యమంత్రి అయ్యాక చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతను ప్రజల వైపు ఆలోచిస్తున్నాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు.
అంటే ముఖ్యంగా మహిళలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. తర్వాత అవినీతి రహితంగా ఉండాలి సమాజం అనే దాని మీద దృష్టి పెడుతున్నాడు. అంటే తన సినిమాల్లో ఏం చెప్పాడో, తన సినిమాల్లో ఏం చేశాడో దాన్ని నిజ జీవితంలో అతను అమలు చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. అంటే ఒక సినిమా నటుడుగా ఉండి సినిమా నటుడిగా చెప్పిన డైలాగ్స్ నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకోళ్ళు గుర్తుకొస్తారు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు నేను ప్రస్తావన తెచ్చానంటే, పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకున్నారు ముంబై వెళ్ళి. దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈయన అక్కడికి వెళ్ళాడు, ప్రభుత్వ నిధులు ఇది చేసేస్తున్నాడు, లేకపోతే ముంబై ఎందుకు వెళ్ళాలి, మరి ఈయన చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాల అనుభవం అంటాడు కదా, ఇక్కడ లేవా మెడికల్ ఫెసిలిటీసు ఆంధ్రాలో? పిచ్చాళ్ళలారా, ఆంధ్ర డాక్టర్సే ఎక్కువ శాతం హైదరాబాద్లో ఉన్నారు. మీకు అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడంటే ఇక్కడ కొనేస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్. డూ యూ నో దాట్? అదేవిధంగా ముంబైలో డాక్టర్ ఉన్నారు. కొండ మెహమూద్ దగ్గరికి వస్తున్నా మెహమూద్ కొండ దగ్గరికి వెళ్తాడా? డాక్టర్ ఎక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి జరిగే శస్త్రచికిత్సకి తగిన డాక్టర్ అక్కడ ఉన్నారు. డాక్టర్స్ ఉంటారు, అందరూ అన్నీ చేయలేరు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మీరు ఎల్వి ప్రసాద్కి వెళ్ళండి ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బెంగాల్ నుంచి, ఒడిషా నుంచి ఎంతెంత దూరాల నుంచి వస్తారు తెలుసా? అంటే వాళ్ళకి డాక్టర్స్ లేరా? అంటే మనం ఆలోచించాలి. మరి మీరందరూ అమెరికాలో అక్కడికి ఎందుకు వెళ్తారు ఏదైనా అవసరమైతే? నీ కూతురుని ఎందుకు లండన్లో చదివిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు ఉన్నాయి కదా. ముంబైకి ఎందుకు తీసుకెళ్లారు హెలికాప్టర్లో? మరి పాపం. అంటే మనం మాట్లాడగలం, మనకు చేతకాక కాదు, కానీ మనకి ఎత్తి చూపించడం కాదు మనం చేయాల్సిన పని. సో పవన్ కళ్యాణ్ ఇవాళ తన ఖర్చులు తను పెట్టుకున్నారు. మెడికల్ ఖర్చులు కావచ్చు, ప్రతి ఒక్క ఖర్చు, తన ప్రయాణ ఖర్చులు కావచ్చు, ప్రతి ఒక్క పైసా ఆయన సొంతంగా పెట్టుకున్నారు. అది నేను చెప్పొచ్చా? అంటే మీరు సినిమాల నుంచి వచ్చినా కూడా ఆదర్శంగా ఎలా ఉండొచ్చో ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తే అక్కడ విజయ్ చెప్తున్నారు. అది నేను చెప్పొచ్చా? సో మొత్తం మీద జననాయకన్ సినిమా అనేది చాలా పెద్ద ఎత్తున విజయం సాధిస్తుంది. మేబీ అతని కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్ అవుతుందేమో చూడాలి. సో చూద్దాం. ఖచ్చితంగా జననాయకన్ ఏదైతే సినిమా ఉందో ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి ఒక సినిమా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ కావడంతో అసలు టైటిల్ కార్డ్ ఏమైపోతుందనే దానిపైన చర్చ జరుగుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.